పుష్ప 1 ది రైజ్ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా క్లైమాక్స్ లో ఆసక్తికరమైన ముగింపు దర్శకుడు ఇస్తాడు. దీంతో పాటు హీరో పలికిన చిత్తూరు యాస, తగ్గేదేలే అనే మేనరిజంతో పాటు అల్లు అర్జున్ నటన ఇలా అన్ని కలిసి సినిమాను దక్షిణాది కన్నా ఉత్తరాదిలోనే సూపర్ హిట్ గా నిలిపారు. అందుకు ఈ సినిమా ట్రైలర్ విడుదలను పాట్నాలో జరిపారు. ఇక 3 సంవత్సరాల నుంచి సినీ ప్రియులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పుష్ప ది రూల్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయం ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే బన్వర్ సింగ్ షెకావత్ తో వైరం ఉంటుందని ముందుగానే అందరికీ తెలుసు. శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర దేశాలకు విస్తరించడం ప్రారంభిస్తాడు. షెకావత్ తో వైరం పెద్దదవుతుంది. తన భార్య శ్రీవల్లి మాటను మాత్రం ఇంట్లో జవదాటడు. తాను భర్తను ఒక కోరిక కోరుతుంది, ముఖ్యమంత్రితో ఫోటో దిగితే చూడాలి అని. దీంతో ఎమ్మెల్యే రావు రమేష్ తో కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే స్మగ్లర్ తో ఫోటో దిగడానికి నిరాకరిస్తాడు. మాటలతో అవమానిస్తాడు. దీంతో రావు రమేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని పుష్ప నిర్ణయించుకుంటాడు. అక్కడి నుంచి కథ ఎటువంటి మలుపులు తిరిగింది, షెకావత్ ను పుష్ప ఎలా ఎదుర్కొన్నాడు అనేదే మిగిలిన కథ. ఇక పుష్ప పాత్ర నైజం ఎలా ఉంటుంది అంటే దర్శకుడు బాగా చూపించాడు. పుష్ప, షెకావత్ ఒకరిపై మరొకరు వేసుకునే ఎత్తులు పై ఎత్తులకు డ్రామాను పండిస్తారు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. సినిమా అంతా ఒకెత్తైతే అవి మరో ఎత్తు. భార్య మాటను జవదాటని భర్తగా పుష్పను చూపించాడు సుకుమార్. కుటుంబ బంధాలను జోడించాడు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని సినిమాలో కథతో ముడిపెట్టి చూపించాడు. రెండో భాగంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్. అల్లు అర్జున్ చీర కట్టుకుని నటించి జాతీయ అవార్డుకు తాను ఎందుకు అర్హుడినయ్యానో నిరూపించాడు. ఈ సన్నివేశానికి థియేటర్స్ అని దద్దరిల్లిపోయాయని కూడా చెప్పొచ్చు. నాకు ఆడబిడ్డ పుట్టాలని కోరుకున్నాను అనే సన్నివేశంలో అల్లు అర్జున్లోని పూర్తి స్థాయి నటుడు బయటపడ్డాడు. ఇక 2000 కోట్ల ఎర్రచందనాన్ని దేశం సరిహద్దులు దాటించే సన్నివేశం ఆకట్టుకుంటుంది. భర్తను ఏమన్నా అంటే ఊరుకునే సగటు గృహిణి పాత్రలో రష్మిక నటన అదిరిపోయింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు కుటుంబ భావోద్వేగాలు అలరిస్తాయి. ఒక ఆసక్తికరమైన మలుపులతో దర్శకుడు సుకుమార్ పుష్ప 3కి బాటలు వేశారు. ఇక పుష్ప పాత్రలో తన విశ్వరూపాన్ని అల్లు అర్జున్ చూపించారు. కాస్త డోస్ పెంచి నటించడంతో పాటు పాటలు, ఫైట్స్ పై తనదైన ముద్ర వేశారు. క్లైమాక్స్ తో పాటు జాతర సన్నివేశం కూడా అద్భుతం. రష్మికతో కెమిస్ట్రీ బాగా కుదిరింది. శ్రీలీల కిస్సిక్ సాంగ్ తో దుమ్ము రేపిందనే చెప్పొచ్చు. తన అందంతో కూడా ఆకట్టుకుంది. ఇక క్లైమాక్స్ లో జగపతి బాబు, తారక్ పొన్నప్ప తమ నటనతో ప్రేక్షకుల్ని భయపడతారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా అల్లు అర్జున్ మరోసారి పుష్ప పాత్రలో ఒదిగిపోయారు. యాస, హావభావాల విషయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించారు. పోరాట ఘట్టాలు, డాన్స్లపైన మరింత ప్రభావం చూపించాడు. ఇక పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంది. జాతీయ అవార్డు విషయంలో ఉన్న అనుమానాలను జాతర ఎపిసోడ్లో తన నటనతో బన్నీ పటాపంచలు చేశాడు. రష్మికతో కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఫీలింగ్స్, సూసేకి పాటల్లో ఇద్దరి జోడి, వాళ్ళు కలిపి చేసిన డాన్స్ మెప్పిస్తాయి. రష్మిక ఈ సినిమాతో గ్లామర్ డోస్ బాగా పెంచింది. జాతర ఎపిసోడ్లోనూ ఆమె నటన బాగుంది. కిసిక్ పాటతో శ్రీలీల డాన్స్ తో దుమ్ము రేపింది. పుష్ప 1లో కథను అల్లు అర్జున్ కి స్నేహితుడిగా నటించిన జగదీష్ తో చెప్పిస్తాడు. ఈసారి అది మిస్ అయింది. సునీల్, అనసూయ పాత్రలు సాగదీతగా ఉంటాయి. రెండో భాగంలో కథ లేకపోవడంతో బలమైన విలనిజం లేదు. విలన్ బలంగా ఉంటే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. సుకుమార్ చాలా తెలివిగా కుటుంబ భావోద్వేగాలను ఈ సినిమాలో కలిపి చొప్పించాడు. పుష్ప 2కి డివైడ్ టాక్ వచ్చే అవకాశం లేదు. ఎలివేషన్స్ తో దర్శకుడు ఫ్యాన్స్ కడుపు నింపేశాడు. దీంతో పాటు అల్లు అర్జున్ నటన ముందు ఎన్ని లోటుపాట్లు సినిమాలో ఉన్నప్పటికీ అవన్నీ కొట్టుకుపోతాయి. ఇక పుష్ప 2 తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచే అవకాశం తప్పకుండా ఉంది.